శుభ సాయంత్రం. మనం ఈరోజు హైదరాబాద్లో ఉన్న యాప్చాట్ టెక్నాలజీ కార్యక్రమంలో ఆఖరి దశలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కరోనా కార్యక్రమాన్ని ఈరోజు మన హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. మరి ఇది రెండో రోజు ఆల్మోస్ట్ సాయంత్రానికి వచ్చాం. మరి కొద్దిసేపట్లో ముఖ్య అతిథులుగా మన మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే మరికొందరు ప్రముఖులు రానున్నారు. సో వారందరి సమక్షంలో ఈ యాప్చాట్ 2025 ముగించుకోబోతున్నారు. అయితే ఈ వివిధ దేశాల నుంచి అనేక మంది వ్యాపారస్తులు ఇక్కడికి రావడం, ఇందులో పార్టిసిపేట్ చేయడం, అలాగే ఇక్కడ కొన్ని స్టాల్స్ని వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులని వాళ్ళ కంపెనీకి ప్రొడక్షన్ డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే ఒక వినూత్నంగా సో దేనికి తీసుకోదు అనుకునే విధంగా ప్రకృతి వ్యవసాయం అనే ఒక బుక్తో మన ముందు మన సార్ ఉన్నారు. సో ప్రకృతి వ్యవసాయం పాలేకర్ విధానం అనే ఒక మంచి కాన్సెప్ట్తో సో మరుగుపడిపోతున్న మన సాంస్కృతిక సాంప్రదాయాలను గుర్తు చేయడం కోసం ఇలాంటి ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు. సో సార్ ద్వారా తెలుసుకుందాం. నిరంజన్ గారు సార్ చీరాల నుంచి వచ్చాను. స్టార్ట్ చేశాను. ఆ క్రమంలో ప్రకృతి వ్యవసాయం గురించి చేద్దామని సూపర్. ఓకే. సో దీనివల్ల మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? అంటే ఈరోజు వ్యవసాయానికి చాలామంది చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే వ్యవసాయం అనే దాన్ని పక్కన పెట్టి ఇతరితర వ్యాపారాలు లేదా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది కదా. సో ఈ ప్రకృతి వ్యవసాయం అనే బుక్ ఎంతవరకు వాళ్ళ మార్పు తీసుకురావచ్చు? ఇప్పుడు మన పేరు చూసుకుంటే వ్యవసాయ విధానం పొద్దున్నే తాగే నీళ్ళు వాటి తినే టిఫిన్ ఏం తిన్నాము తిన్నాము. సో ఈ క్రమంలో ప్రతి బయటకు వచ్చిన వ్యవహారం తప్ప మామూలుగా ఏం లేదు. కాబట్టి అందరం అంటే మనకు తెలిసి తెలియక మనకి పైకి వచ్చేసాము, అందరూ ఇలా చేస్తారు. కానీ ఈ విధానం మారాలి, ఖచ్చితంగా మారాలి. ఆవు పేడ, ఆవు మూత్రం. ఆవు అనేది భారతదేశంలో స్వతంత్రం వచ్చిన క్రమంలో 45 కోట్ల ఉంది. జనాభా 140 కోట్లు. 40 కోట్లు ఉన్నారు. అంటే చూడండి ఎంత రేంజ్లో సో ఇప్పుడు అందరూ చేయాల్సిన ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఆవు పేడ, ఆవు మూత్రం విధానం వస్తే దాని ద్వారా మొత్తం అందరికీ అన్ని రకాలుగా ఆహారం ఉంటే అందరికి బాగుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం రైతే రాజు, రైతు లేనిదే దేశం లేదు, రైతే దేశానికి వెన్నుముక్క అని ఎన్నో కథలు చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈరోజు రాను టెక్నాలజీయే ప్రపంచం, టెక్నాలజీ లేకపోతే అసలు ప్రపంచమే లేదు అని అందరం కూడా మన మొబైల్స్కి అలాగే ల్యాప్టాప్స్కి ఎడిక్ట్ అయిపోయి అందరూ కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఎంచుకుంటున్నారు తప్ప ఇలా వ్యవసాయం అనే దాన్ని ఎంచుకోవట్లేదు. సో ఒక ప్రకృతి విధానం, ప్రకృతి వ్యవసాయం అనే విధానాన్ని బట్టి సో ఎటువంటి కెమికల్స్ లేకుండా సో న్యాచురల్గా పండించే ఆ పంటను మనం అందరం చేయగలిగితే అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని థ్యాంక్ యూ.